హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను నెక్లెస్ రోడ్ లోని నర్సరీ మేళాకి వచ్చానండి. అసలు ఏమున్నాయో ఎలా ఉన్నాయో అన్ని తర్వాత మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే కదా ఎట్లది 40 రూపీస్ 40నా? ఈ మిర్చి ఈ కలర్ ఉంటుందా? అది మల్టీ కలర్స్ మొత్తం ఒకటే చెట్టులో మీకు 5 కలర్స్. ఇదండి మిర్చి వెరైటీస్ ఉన్నాయి చూడండి. ఇది వంగ కలర్, ఇవేమో ఆల్ మిక్స్ కలర్. ఇక్కడంతా ఆల్ మిక్స్ కలర్ మిర్చి. ఈ మిర్చి ప్లాంట్స్ చాలా చిన్న దాంట్లో ఉంది కదా. ఇదైతే 200 రేట్ చెప్తే పాట్ లో ఉంది. రేట్ 40 రూపీస్ అండి. 40 చెప్తున్నారు. ఎన్ని తీసుకుంటే తక్కువిస్తారు? నాకు ఇది కావాలండి. ఇది కాయ ఎంత ఇంత సైజ్ వస్తుంది? ఇంకా ఇది రౌండ్ మిర్చి, ఇదేమో పొడుగ్గా ఉండేదండి. సూర్యనామిర్చి వస్తుంది కాబట్టి సూర్యనామిర్చి. సూర్యునికి వస్తుంది కాబట్టి సూర్యనామిర్చి. దేశంలో ఒకసారి వచ్చి వర్షాకాలం వచ్చి పోతుంది. ఎంత పడుతుంది? ఇది కంటిన్యూ పడుతుంది. 800. ఇంకేమున్నాయి? అంటున్నారండి ఒక్కొక్కటి 20 రూపాయలకి వచ్చిన 5 కలర్లు అవుతుంది, 100 రూపాయలు. ఇప్పుడే నర్సరీ మేళా నుంచి వచ్చానండి. అప్పుడు అక్కడ వీడియో చేయటం కుదరలేదు, ఎందుకంటే బాగా ఎండ విపరీతంగా ఉందండి. ఇక మొక్కలు తీసుకొని బయటపడదాం అన్నట్టు వచ్చేసాము. ఇదండి ఈ విధంగా ఈ మొక్కలు తీసుకున్నాము. మోసంబి వచ్చి ఇది 200 పడిందండి. సింహాచలం సంపంగి 250 పడింది. స్వీట్ లెమన్, టేబుల్ లెమన్, స్వీట్ లెమన్ 2 తీసుకున్నాను. 2 250 పడ్డాయండి. ఇక డ్రాగన్ ఫ్రూట్ రెడ్ది 150 పడిందండి. అట్లాగే మిరప చెట్లు వెరైటీగా కనపడ్డాయి నాకు. ఇదండి ఈ విధంగా, అంటే ఇది బజ్జి మిరపకాయ కాదట, మరి అడిగాను. ఈ విధంగా ఉన్నాయి. ఇది చూడండి ఇంత గుండుగా రౌండ్ మిరపట్ట. ఈ 40 చొప్పున ఇచ్చారు. ఇంకొక మిరప కూడా తీసుకున్నాను. 40 ఈచ్ వన్ 40 అండి. ఈ మిరప కూడా ఒకటి, ఇది కూడా 40 పడింది. ఇంకా తర్వాత నార్లు తీసుకున్నానండి. చామంతి నారు వచ్చేసి 10 రూపాయలు, అన్ని 10 రూపాయలండి. చామంతి నారు 2 తీసుకొని క్యాబేజీ నారు తీసుకున్నాను ఒక 2. క్యాలీఫ్లవర్ నారు కూడా తీసుకున్నాను. ఇది కూడా చామంతి నారు చూడండి, సెట్టింగ్ అట 100 రూపీస్ 5. అన్ని కలర్లు ఉంటాయి. మరి వేస్తే గానీ మనకి ఏ కలర్ వస్తాయో తెలియదు, నాటితే గానీ మనకి. ఈ విధంగా చేసేయండి. కానీ ఈ మేళాలో కొంచెం, అంటే ఈ రోజే స్టార్ట్ అయింది కాబట్టి మనకు ఇంకా ఎవరు స్టాల్స్ పెట్టలేదు, తక్కువ పెట్టారు. ఇంకా దిగుతున్నాయి అన్ని ఒక్కొక్కటి. స్టాల్స్ ఉన్నాయి. స్టాల్స్ ఏదో కొన్ని వాటిల్లో తిరిగి తీసుకున్నాము. మనం నిదానంగా లేట్గా వెళ్ళింటే మనకి ఏమైనా ఇంకా స్టాల్స్ ఇంకా ఎక్కువ ఉండేటివి, కొంచెం ఏమన్నా ఇంకా దొరికేటివేమో. కానీ నాంపల్లి ఎగ్జిబిషన్ రైతు మేళా కన్నా రైతు మేళానే బెటర్ అనిపించింది నాకు. కొంచెం రేట్ ఎక్కువ, కానీ అక్కడ మొక్కలు స్టాల్స్ ఎక్కువ ఉన్నాయి. మేము లాస్ట్ టైం 5th మంత్ బ్యాక్ రైతు మేళాకి వెళ్ళినప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ది స్వీట్ లెమన్ ఒకటి కొన్నామండి. అది మాత్రం మాకు బతకలేదు. ఇంకా మిగతా సపోటా అవన్నీ కూడా బతికాయి, కానీ స్వీట్ లెమన్ అయితే దెబ్బతింది చెట్టు. అందుకని మళ్ళీ ఈసారి స్వీట్ లెమన్ తీసుకున్నాము. ఈ విధంగా ఉన్నాయండి. నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు. మాకైతే ఈ విధంగా ఈ మాత్రం నచ్చాయి కాబట్టి మేము తీసుకుంటున్నాము.